మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నిన్న గుంతకల్ నియోజకవర్గంలో ఒక సంఘటన వెలుగులోకి రావడం మనం చూసాం. గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియాలో కూడా వాళ్ళు చాలాసార్లు ఇక్కడ జరుగుతున్న ఆగడాల గురించి, ఆకృత్యాల గురించి మరి రావడం మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా రక్షణ కల్పించే పోలీసులపైనే ఇటువంటి అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆగడాలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గము, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఇది సెకండ్ గోవా మాదిరి ఈ గుంతకల్ నియోజకవర్గం తయారైందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని రంగాల్లోనూ కూడా అంటే అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమం జరిగే అడ్డా ఏదైనా ఉందంటే అది గుంతకల్ అడ్డా అని ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది. ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ ఒక లిక్కర్ బిజినెస్ కానీ, తర్వాత లిక్కర్ అయితే విచ్చలవిడిగా ఏర్లై పారుతూ ఉంది. వీధికి అంటే ఒక టైమింగ్ లేదు, 24 hours అవైలబిలిటీ. మరి ఇప్పుడు లిక్కర్ అందుబాటులో ఉండే విధంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఇకపోతే ఈ మత్తు పదార్థాల విషయంలో కూడా కీలక నేతలు దీనికి అండగా ఉండి ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేజీ నాకు తెలిసి దాదాపుగా 1 కేజీ గాంజాయి అమ్మితే లక్షల్లో మరి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి డైరెక్ట్గా గోవా నుంచి ఇక్కడికి వాటిని మత్తు పదార్థాలతో పాటు ఈ గంజాయి కూడా సప్లై చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన ఘటన పోలీసుల పైన దౌర్జన్యానికి పూనుకొని ఒక ప్రజాప్రతినిధి స్టిక్కర్తో మరి దొరికిపోవడం అనేది ఇదే ఒక ప్రధాన నిదర్శనంగా మనం భావించవచ్చు. ఒక ప్రజాప్రతినిధి ప్రజల కోసం, ప్రజల సంరక్షణ కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాల్సింది పోయి ఇటువంటి కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించే దిశగా మరి ముందుకు సాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా వాళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా కూడా మరి ఈరోజు ఒక స్టిక్కర్ వేసుకుని గంజాయి, గతంలో కూడా నిన్న పోలీసుల పైన దౌర్జన్యానికి దిగిన అజయ్ అనే వ్యక్తి గతంలో కూడా మరి ఎన్నోసార్లు పట్టుబడి ఆయన పైన కేసులు కూడా నమోదు చేసినట్టు పోలీసు వారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యువత పెడదారిన పట్టేదానికి మరి ఇటువంటి మత్తు పదార్థాలు ఇప్పటికే విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గంలో ఇది అన్ని ఏరియాలకు కూడా విస్తరించిపోయింది. చిన్న పిల్లలు 13-14 సంవత్సరాల వయసు పిల్లలు కూడా దీనికి బానిసలై మరి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకునే విధంగా, ఆరోగ్యాన్ని పాడు చేసుకునే విధంగా మరి ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని అరకట్టాల్సిన బాధ్యత మరి పోలీసు వారి పైన, ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటివి పునరావృతం కాకోకుండా భవిష్యత్తులో ఈ గంజాయి మత్తు పదార్థాలను పూర్తిగా మరి నిర్వీర్యం చేసే విధంగా మరి అధికారులు చర్యలు చేపట్టాలి. లేకపోతే ఎంతో ప్రశాంతతకు నిలమైన ఈ గుంతకల్ నియోజకవర్గం ఇప్పటికే దౌర్జన్యాలకు అడ్డాగా మారిపోయింది. మొన్ననే చూసాం ఒక మీడియా ద్వారా మరి ఒక భూమి విషయంలో కూడా
మరి అన్యాయం జరిగినట్టు వాళ్ళు కూడా ఒక మీడియా ద్వారా మరి వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఏదో మళ్ళా వాళ్ళని భయపెట్టి వాళ్ళ చేతే దాన్ని లేదని చెప్పి ఇచ్చే ప్రయత్నం చేయడం కూడా చూసాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్రజలకు రక్షగా నిలవాల్సిన ప్రభుత్వం ఈరోజు ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్న ప్రతి ప్రజాప్రతినిధిని మరి ప్రోత్సహించడం అనేది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని అన్నిటిని కూడా ప్రజలు గమనించుకోవాలి. రాబోయే దినాల్లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పకుండా మరి మంచి జరుగుతుందనే దానికి మీరందరూ కూడా మరి దీన్ని అర్థం చేసుకోవాలని ఈ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను ఒక సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.